హాయ్ ఫ్రెండ్స్, నాలాగా మీకు ఎగ్ స్టోరీ ఉందా? ఉంటే కామెంట్ చేయండి. నేను నా స్టోరీ చెప్తాను వినండి ఫ్రెండ్స్. నాకైతే మ్యారేజ్ అవ్వక ముందుకు అస్సలు ఇట్లా ఎగ్ కొట్టడానికైతే రాకపోతుండే. అంటే ఇట్లా ఓపెన్ చేయడానికి రాకపోతుండే. మనం ఏదైనా స్పూన్ తోటి ఇలా కొట్టంగానే అది కింద పగలడమో లేదంటే ఇట్లా నుజ్జు నుజ్జు అవ్వడమో ఏదో అవుతుండే అనమాట. అస్సలు కొన్ని రోజుల తర్వాత నేర్చుకున్నాను. అస్సలకి రాకపోతుండే. సేమ్ నాలాగే కొద్ది రోజుల క్రితమైతే మా పాప కూడా అలానే చేసిందనమాట. ఇంకా ఎగ్ ఫ్రై చేసుకుంటాను మమ్మీ నేనంటే సరే అనేసి అయితే అన్నాను. ఇట్లా మామూలుగా సడన్గా కొట్టేసరికి కొంచెం గ్యాస్ పైన కడాయిలో అట్లా పడిందనమాట. నిజంగా ఆ పొరపాటు తప్పు నేను కూడా చేశాను కాబట్టి ఏమీ అనలేను అనమాట. అలా చేయకుండా నేను పర్ఫెక్ట్గా ఉండి ఉంటే ఇంత అరిసేదాన్నో కదా ఎవరమైనా సరే. నిజంగా నేనైతే అరిసేదాన్ని అనమాట. అలాంటి పొరపాట్లు నేను కూడా చేశాను కాబట్టి సైలెంట్గా ఉన్నాను. మన దగ్గర అలాంటి పొరపాట్లు ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలు పొరపాట్లు మన దగ్గర లేకపోతే నరకం చూపిస్తాం వాళ్ళకి మాటలతోటి. అది మన దగ్గర కూడా ఉంటే సైలెంట్గా ఉంటాం కదా. నిజంగా చెప్తున్నాను, పొరపాట్లు తప్పులు ఎవ్వరైనా చేయని వాళ్ళు ఉండరు. నిజంగా వాళ్ళ దగ్గర తప్పు ఉంది పొరపాటు ఉందని ప్రతిసారి వాళ్ళకు నరకం చూపిస్తూ ఉంటారు కదా. అట్లా మాత్రం అస్సలు చేయకూడదు. ఎవరైనా సరే తప్పులు అందరూ చేస్తారు కదా. నేనైతే ఆమ్లెట్ అయితే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక రకంగా చేసుకుంటారు కదా. మా ఇంట్లో పప్పుచారు చేశానన్నమాట. పప్పుచారులోకి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందనమాట. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక రకంగా చేసుకుంటారు కదా. నేనైతే ఇలా చేస్తానన్నమాట. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ మరి.